అవును. అది కూడా చెప్పకూడదు. బట్ డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. ఎంత అది ఎంతసేపు ఏంటనేది వేరే, కానీ అది ఈవినింగ్ చూస్తారుగా, మీరు చూస్తారు కదా. వచ్చేందుకు శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి, నేను చెప్పు. వెంకట్ గారు హాయ్. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో ఏదో మీరు కామెంట్ చేసినట్టు కొద్దిగా అనిపిస్తుంది, ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డారని అడిగినట్టు. ఏంటండి? కమిట్మెంట్ గురించి మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి. నేనా? నేను మాట్లాడలేదు. కాదు కాదు, నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు, నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా, నేను ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయలేదండి. ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ కమిట్మెంట్. సార్ ప్రొడ్యూసర్ గారు సార్, వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అని చెప్తారు ఆయన. ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ అయ్యండి. మేము అన్నీ సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్ అండి. అంటే ఇది ఫస్ట్, నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తెలుగులో ఫస్ట్ అయిందండి, కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా? సుహాస్ గారు, మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇలాంటి ప్రమోషన్స్ ముందు రెడీ ఇలా ఉంటాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే ముందు నుంచి ప్లాన్తో చేస్తారా సార్? అంటే ఇది కాదు కదండి, అంతకుముందు కూడా మీ సుబ్రహ్మణ్యం సినిమా కానీ అవన్నీ కూడా అట్లనే కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక థియేటర్లో కూడా ఆ రీచ్ దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ప్రమోషన్ అయితే ఏ సినిమాకి చేయలేదు సార్ నాకు తెలిసి కదా. అదే అంటే ఈ సినిమా మీద అంత నమ్మకంతో ఉన్నాం, అన్ని స్క్రీన్లు, నాకే అర్థం కావట్లేదు ఇది ఏంటి నిజమా కదా. పొద్దున యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ అతనితో కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. సార్, ఓపెనింగ్ ప్రీమియర్స్కి వచ్చే కలెక్షన్స్ ఏదైతే ఉందో దాంతో సేఫ్ అయిపోతారు అన్నట్టుగా ఒక టాక్ మాట్లాడుతున్నారు, నిజమేనా సార్ అది? దాంతో సేఫ్ అయిపోతామన్నా, వస్తే హ్యాపీ. యూఎస్ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అదే సార్, 650 నెంబర్ అనేది చాలా పెద్ద విషయం. మీరు ఒక ప్రీమియర్స్ అన్నిట్లో వేయట్లేదుగా, ప్రీమియర్స్ వేసేది ఇక్కడ ఓకే ఆఫ్ కోర్స్. అయితే ఈ 3 days లో సేఫ్ అయిపోతారు? పక్కా అయిపోతాం. అదే నా పాయింట్. 100% అవుతాం. దేవుడి దయ వల్ల ఆడియన్స్ మాకు బ్లెస్ చేస్తే మమ్మల్ని 100% సేఫ్ అయిపోతాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.